లక్కోదు కుమారి వ్లాగ్స్ అండి. కాలీఫ్లవరు గురించి మీకు వివరిస్తున్నాను. టమాటా కాలీఫ్లవరు చక్కగా వండుకునే విధానంగా గుజ్జుగా చక్కగా వండుకుంటే ఎంత బాగుంటుందో అండి. చాలా బాగుంటుంది కాలీఫ్లవరు టమాటా. చక్కగా మీకు అన్నీ వివరించి నేను వీడియోలో చూపించాను. అదే ప్రకారంగా చక్కగా వండుకోండి. మీ పిల్లలు ఏంటి మీరేంటి పిల్లలు కూడా ఇష్టపడి తింటారండి. చక్కగా చాలా బాగుంటుంది దాని కాంబినేషను. ఓకే, తప్పనిసరిగా మీరు చేసుకోండి. ఆ రకంగా వీడియోలో ప్రతిదీ వివరించి నేను చెప్పాను కాబట్టి అదే ప్రకారంగా కాలీఫ్లవరు టమాటా వండుకొని మీరు కూడా తినండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి ఈరోజు కాలీఫ్లవర్ కూరని మీకు చూపిస్తాను. ఇదిగోండి దానికి కావాల్సినవి కాలీఫ్లవరు, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి. ఎలా వండాలో ఏంటి మీకు అన్నీ వివరించి నేను చెప్తాను కూడా. ఓకే, ఇదిగోండి చక్కగా ఈ రకంగా తరిగాను. చూసారుగా ముక్కలు ఇవి ఉడకబెడుతున్నాను అనమాట. చక్కగా ఉడకబెట్టాలి. ఒక ఉడుకు రానిచ్చాక అప్పుడు మనం కూర వండుకోవాలి. చూసారు కదా, ఇదిగోండి ఆ రకంగా ఉడకబెట్టుకోవాలి. అదిగోండి ఆయిల్ పోసాను కదా. ఇప్పుడు ఇదిగో ఉల్లిపాయలు వేసాను. చూసారుగా ఉల్లిపాయలు వేసాను. పచ్చిమిర్చి, చూసారుగా ఆ విధంగా చక్కగా మగ్గుతున్నాయి. మళ్ళీ చూపిస్తాను మీకు. ఇదిగోండి చక్కగా ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు మనం ఇదిగోండి ఉడకబెట్టేసాను. ఇలాగా ఒక ఉడుకు రానియాలి. ఎందుకంటే మనకి కొంచెం వాసన కింద వస్తుంది కదా, ఆ వాసన పోద్ది అనమాట ఉడికొస్తే. ఇదిగోండి టమాటాలు కూడా వేసేసాను. ఇప్పుడు ఉప్పు వేస్తున్నానండి. అదిగోండి ఉప్పు వేసాను. పసుపు, చూసారుగా ఈ రకంగా చక్కగా అటు ఇటు కలుపుకోవాలి. కొంచెం మగ్గాలండి. చూసారుగా మగ్గిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. కారం తర్వాత వేద్దాము. ఓకే, నేను చూపిస్తాను అప్పుడు కూడా. అదిగోండి చక్కగా దగ్గరికి మగ్గింది కదా. ఇప్పుడు మనం కొంచెం కారం వేసి, ఎంతో అక్కర్లేదండి, కొంచెం పచ్చిమిర్చి ఎలాగో వేసాం కదా, కొంచెం కారం వేసాను. ఇప్పుడు ఇదిగోండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేస్తాం. ఓకే, సరిపోద్ది. ఇవి తిప్పేస్తే ఇప్పుడు దీంట్లో వాటర్ పోస్తాం కొంచెం. అదే చాలు, కొంచెం చాలు. చక్కగా మగ్గుద్ది. స్లో మంట మీద పెడితే చక్కగా మగ్గుద్ది. మళ్ళీ మీకు చూపిస్తాను. అనుకోండి చక్క దగ్గరగా ఊడిపోయింది కాబట్టి ఇప్పుడు లాస్ట్లో మనం గరం మసాలా వేసేసి అటు ఇటు తిప్పి ఇంకా ఊరుకున్నాము. చూసారా ఎంత చక్కగా గుజ్జుగా ఉడికిందో. ఇదిగోండి చక్కగా స్లో మంట మీద అయితే చక్కగా మగ్గుద్ది. చెప్పాను కదా మీకు. ఓకే, అదండి ఆ రకంగా మీరు కూడా వండుకోండి, చక్కగా ఉంటుంది. నేను అన్నీ మీకు వివరించి చూపించాను కదా. ఒక ఉడుకు రానింది కోసిన తర్వాత. ఓకే, చూసారుగా టమాటా కాలీఫ్లవర్ ఎగిరనమాట. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.